వస్తే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు దక్కేది ఎవరికో కాంగ్రెస్లో భారీ ఆశావాహులు చివరి దశకు చేరుకున్న కసరత్తు 5 సీట్లలో కాంగ్రెస్కు 4 ఆ 4 ఒకటి మిత్రపక్షం సిపిఐకి మిగిలిన 3 5 మెంబర్ కమిటీ చర్చలు హైకమాండ్కి రిపోర్టు ఆ కమిటీ పరిశీలనలో సంపత్ మాదిగ కుసుమకుమార్ కమ్మ విహెచ్ మున్నూరు కాపు పేర్లు శంకర్ నాయక్ కోసం జానారెడ్డి విజయబాయికి సీటు కోసం పొంగులేటి ప్రయత్నం మున్నూరు కాపు కోటాలో తన పేరును పరిశీలించాలని కొనగాల మహేష్ విజ్ఞప్తి అట్లే రేసులో అద్దంకి దయాకర్ చరణ్ కౌశిక్ సామ రామ్మోహన్ రెడ్డి ఫహీం ఖురేషి ఫిరోజ్ ఖాన్ అంటూ వీళ్ళకి ఇస్తారని చెప్పి ఇలా రాని పేరు కిందకి వేసేసారు చూసిరా ఫస్ట్ అద్దంకి దయాకర్ పేరు ఉంటుండే అద్దంకి దయాకర్ పేరు కిందికి వచ్చింది ఇక్కడ కమిటీ పరిశీలనలో సంపత్ అని చెప్పి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సంపత్కి వస్తుంది కానీ మాల సామాజిక వర్గం సంబంధించిన అద్దంకి దయాకర్కి రానట్టుగా కనిపిస్తుంది పేరు కిందికి వస్తూ ఉంది కుసుమకుమార్ కమ్మ విహెచ్ మున్నూరు కాపు అయితే వి హనుమంతరావుకి ఇస్తారట అయితే శంకర్ నాయక్ కోసం జానారెడ్డి పట్టుబడుతున్నట విజయబాయికి సీటు కోసం పొంగులేటి కూడా ప్రయత్నం చేస్తున్నట ఇక ఒక్కరి ప్రయత్నం కాదు ఇది అందరిగా ఓల మీద ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నారు ఇది ఆ పార్టీ అంతర్గత విషయం మనకి ఇలా ఎవడైనా ఉపయోగం లేదు మనకు ఎమ్మెల్సీలకు ఎవడైనా మనకు వచ్చేది లేదు పోయేది లేదు వాళ్ళతోని నిజంగా ఏమన్నా మార్పు వస్తుందా అంటే కూడా అంత సీన్ లేదు అయితే ఒకసారి ఈ శాసన మండలి ఏంటిదో ఒకసారి చూద్దాం అసలు ఈ మండలి గురించి నేను మొన్న కూడా చెప్పిన కదా అసలు ఈ మండలి గురించి మనకేమైనా ఉపయోగం ఉన్నదా నిజంగా ఏమైనా పనికొస్తుందా అనేది ఒకసారి చూద్దాం ఇది ఎందుకు పెట్టినరు ఏందనేది నేను దీనికి సంబంధించి మొన్న కూడా చెప్తా అని చెప్పి అయితే ఈ శాసన మండలి అసలు ఎందుకు పెట్టిరు దీంతో ఏమన్నా మనకు అక్కరనా అనేది అనుకుంటే ఒకసారి చూడండి ఈ శాసన మండలి ఉన్నది ఖాళీ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలల్లో ఓన్లీ 6 స్టేట్స్లో మాత్రమే ఉన్నది 6 రాష్ట్రాలలో అదేమేమిటి ఒకటి ఉత్తరప్రదేశ్ యూపీ తర్వాత బీహార్ తర్వాత కర్ణాటక బీహార్లో ఉంది కర్ణాటకలో ఉంది ఈ 3 అట్లే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇగో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 28 రాష్ట్రాలల్లో ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో లేని శాసన మండలి ఈ 6 రాష్ట్రాలలో ఉన్నాయి అసలు ఈ శాసన మండలి గురించి ఏం మాట్లాడుకుంటారంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఓడిపోయిన వాళ్ళని లేదా కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి తీసుకొచ్చి మేధావుల సభ అన్నట్టుగా అంటే పెద్దల సభ అని పేరు పెట్టారు దీనికి కేంద్రంలో కదా రాజ్యసభ లోక్సభ ఉన్నట్టు లోక్సభ దిగువ సభ ఉన్నట్టు ఇక్కడ కూడా శాసనసభ శాసన మండలిని పెట్టి ఇందులో కూడా ఒక 40-45 ఎంతమందికి అనేది నేను చెప్తా అయితే వీళ్ళని తీసుకొచ్చి కొంతమంది గవర్నర్ ద్వారా కొంతమంది స్థానిక సంస్థల ద్వారా కొంతమంది అసెంబ్లీ సభ్యుల ద్వారా గ్రాడ్యుయేట్ల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా ఎన్నుకుంటారు నిన్న మొన్న కూడా ఉపాధ్యాయులు ఒకటి చూస్తాం అట్లే గ్రాడ్యుయేట్లకు సంబంధించింది కూడా చూస్తాం అయితే ఇక్కడ ఈ శాసన మండలి అనేది 6 సంవత్సరాలు ఉంటుంది వీళ్ళకి పదవీ కాలం ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకి 5 సంవత్సరాలు ఉన్నట్టు వీళ్ళకు 6 ఏళ్ళు ఉంటుంది 6 ఇయర్స్ ఇలా పదవీ కాలం ఉంటుంది ఈ రకంగా ఎన్నుకుంటారు అయితే ఎన్నుకున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించారు అంతకంటే ముందు ఇది లేకుండే మన దగ్గర అప్పుడు రద్దు చేస్తే ఆ రద్దు చేసిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చింది మాత్రం ఎవరు అంటే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకోసం అంటే శాసన మండలిని మొదటిసారిగా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తొలగించారు ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కాగానే తీసి పడేసిండు ఇదంతా అవసరం లేదు ఇదంతా రాజకీయ పునరావాస కేంద్రం లెక్క మారిపోయింది అలాగే జీతాలు ఇచ్చుడు ప్రోటోకాలు పైసలు ఇదంతా దండుగు వీళ్ళతో నచ్చేది లేదు పోయేది లేదని చెప్పి ఆయనతో ఆనాడు ఎన్టీ రామారావు ఫస్ట్ ఆయన ఎక్కగానే తీసి అవతల పడేసిండు మళ్ళీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే ఇక కాంగ్రెస్లో ఎక్కువ మంది ఉంటారు కదా అసంతృప్తులు వాళ్ళని అటు ఇటు ఎందుకు చేసుకున్నాడు 40 మందికి అవకాశం ఇవ్వచ్చని తీసుకొచ్చి మళ్ళా ఇదే శాసన మండలిని రాజశేఖర రెడ్డి 2004లో పునరుద్ధరిస్తే ఇక 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇక్కడ ఇక మండలి రద్దు అంత తేలిక వ్యవహారం కాదు అని చెప్పి ఇప్పటికే ఆ సైడ్ ఆలోచిస్తలేరు అయితే దీనికి ఏం చేయాలంటే శాసనసభలో బిల్లు చేసి దాన్ని కేంద్రానికి పంపాలి ఒకవేళ రద్దు చేయాలంటే మాత్రం అయితే లోక్సభ రాజ్యసభ ఆమోదించిన రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే శాసన మండలి రద్దు అవుతుంది అనేది ఇక్కడ దీని ముచ్చట అయితే ప్రస్తుతం రాజకీయ నాయకులు దీన్ని పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారు అనేది ఇక్కడ మెయిన్ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారు
ఎమ్మెల్యేగానో ఎంపీగానో లేకపోతే ఇంకో దానికో పోటీ చేసి ఓడిపోతే వట్టిగుండ్లను తీసుకొచ్చి ఏదో రకంగా వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చి అలా కూర్చోబెడదామని చెప్పి అనుకుంటారు. అందుకోసానికే దీని మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. అసలు ఏమక్కరా శాసన మండలి లేకపోతే ఏమవుతుంది, మండలి ఉండాలనా, వీళ్ళే మేధావులా, వీళ్ళే పెద్దలా, నిజంగా దాంట్లో కోయేటోళ్ళంతా పెద్దలే పోతున్నారా అన్నట్టుగా దీనిపైన చర్చ నడుస్తూ ఉంది. అయితే మన దగ్గర ఈ శాసన మండలిలో కరెక్ట్ 40 సీట్లు ఉంటాయి. కరెక్ట్గా 40 సీట్లు ఉంటాయి. అసెంబ్లీలో మనకు ఎరక కదా 119 నియోజకవర్గాలు ఉన్నట్టు 119 మంది సీట్లు ఉంటాయి. ఇక్కడ శాసన మండలిలో 40 సీట్లు ఉంటాయి. ఈ 40 సీట్లలో 34 ఏమో ఎన్నిక కాబడేటివి ఉంటాయి, 6 మాత్రమే నామినేట్ అయ్యేటివి ఉంటాయి. మిగతా అన్ని ఎలక్షను. ఈ నామినేట్ అంటే గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యేటివి మాత్రమే నామినేటెడ్ ఎమ్మెల్సీలు అంటారు. ఈ మిగిలిన 34 ఎమ్మెల్యేల కోటాతో పాటు స్థానిక సంస్థల కోట, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఓట్లేస్తారు. దాంతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ, అట్లే ఉపాధ్యాయుల కోటా కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ ఉపాధ్యాయులు కూడా ఒక ఎమ్మెల్సీ. నిన్న మల్క కొమరయ్య గెలిచిండు కదా, ఇగో ఇట్లా ఉంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఎట్లా ఉందంటే టీఆర్ఎస్కే 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎందుకంటే 6 ఏళ్ల పరిపాలన కాబట్టి, వాళ్ళు ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత జరిగిన వాళ్ళు కాబట్టి, అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీలు కాబట్టి అందులోనే మెజారిటీ ఎలా టీఆర్ఎస్కే 27 ఉన్నాయి. అయితే స్వతంత్రులు 3 ఉన్నారట, ఇండిపెండెంట్లు 3 ఉంటే ఎంఐఎం నుంచి 2, కాంగ్రెస్ నుంచి 2. ఇది ఇలా తెలంగాణ శాసన మండలి పరిస్థితి. సో ఈ మండలి ఉండక్కర్లేదు, తీసి పడేద్దామని చెప్పి కూడా చాలామంది అంటారు. మేధావులు అయితే పొద్దుగాల లేస్తే ఇదే మాట్లాడతారు, ఏమక్కర్నా అసలు ఈ ఎమ్మెల్సీలతోని, వాళ్ళకు ప్రోటోకాలు, వాళ్ళకు బుగ్గ కారు, లేకపోతే వాళ్ళకి ఇంత 1+1 సెక్యూరిటీ అది ఇచ్చిన తర్వాత మళ్ళా అది ఇచ్చినాక వాళ్ళకు జీతాలు, అలవెన్స్లు, ప్రివిలేజెస్ ఇన్ని ఇచ్చి మళ్ళా తర్వాత పెన్షన్లు. ఒక ఎమ్మెల్యే లెక్క ఇక ఆయన జీవితాంతం ఒక్కసారి ఎమ్మెల్సీ అయిపోయిందంటే జీవితాంతం 50,000 పెన్షన్. ఇప్పుడంటే 50 ఉంది, తర్వాత పెంచుకుంటారు. వాళ్ళకి సంబంధించిన జీవితాలు కాబట్టి 2.5 లక్షల జీతమైనా తీసుకుంటారు, 50,000 పెన్షన్ అయినా తీసుకుంటారు. కానీ సామాన్యుల కోసానికి మాత్రం ఆలోచన చెయ్యరు. ఇది మండలికి సంబంధించిన లొల్లి. ఇక మండలి అంటే కొంతమందికి ఎరకలేదు, ఏం మండలి ఇది అసలు, ఎందుకు ఉండాలి, ఏం అక్కరా, దీంతో ఎవరికి ఏమొస్తుంది అంటే వాళ్ళకి వస్తుంది, మనకి ఏమి రాదు. వాళ్ళు ఏమైనా చర్చ చేస్తారా, గొప్పగా చర్చ చేసేమన్నా మాట్లాడతారా అంటే మనకు ఎరక. ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, వాళ్ళ తెలివి ఏంది, వాళ్ళ కథ ఏంది. మళ్ళీ అందరినీ నేను అనట్లేదు, అందులో ఉన్నోళ్ళదే కొంతమంది తెలివి లేని వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. పేరుకే పెద్దలు అన్నట్టుకుండి బయట ఏమేం పనులు చేస్తారో కొంతమంది తెలుసు కదా, అందుకోసమే చెప్తా ఉన్నాం మనం. అది ఇక ఇంకొక వార్త ఇక్కడ ఉంది చూడండి. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంతో మొదలైన చర్చ అంటూ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాషాయ పార్టీ కైవసం, ఓటు బ్యాంకు ఉన్న పోటీకి గులాబీ పార్టీ దూరం, తాజా పరిణామాలతో గులాబీ బాస్ ఆలోచన ఏంటి అంటూ తెలంగాణలో 2